ప్రియులారా, మార్కు సువార్త మొదటి అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనం వరకు మనం ధ్యానించుకుందాము. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనక వాడు శుద్ధుడాయను. ప్రియులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల చేత, సమాజము చేత, బంధుమిత్రుల చేత, తన వాళ్ళు అనేవాళ్ళు అందరి చేత కూడా ద్వేషింపబడి, గ్రామ బహిష్కరణ చేయబడి, అందరికీ దూరంగా నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి. కారణం తనకున్నటువంటి కుష్ఠరోగం. ఆ యొక్క రోగము వలన అందరి చేత ద్వేషింపబడ్డాడు, దూషింపబడ్డాడు, అసహించుకున్నారు. ఎవరు కూడా తనకు దగ్గరికి కూడా రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అతను ప్రేమానురాగాలకు, బంధు ప్రీతికి, ఆత్మీయ అనురాగాలకు దూరమైనటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభువును చూచి, ప్రభువా, అందరూ నన్ను ద్వేషించారు, ఎవరికి కూడా నేనంటే ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని యేసు ప్రభువును వేడుకుంటే, యేసు ప్రభువారు అతని యందు కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే అని చెప్పి శుద్ధునిగా చేశాడు. ఏ బంధుమిత్రులు, ఏ సమాజము, ఏ గ్రామము అతన్ని బహిష్కరించిందో, అదే ప్రజల మధ్య, అదే కుటుంబ సభ్యుల మధ్య, అదే బంధుమిత్రుల మధ్య యేసు ప్రభు శుద్ధునిగా చేసి వారి మధ్యలోనికి పంపించాడు. ప్రియులారా, ఈరోజు నీ బలహీనత వలన నీవు అందరి చేత ద్వేషింపబడి ఉన్నావేమో ఒక్కసారి పరిశీలించుకో. లేక నువ్వు అంత మంచిగానే ఉన్నా కూడా నిన్ను అందరూ ద్వేషిస్తున్నారేమో, నువ్వు ఏ పని చేసినా కూడా నిన్ను అసహించుకుంటున్నారేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. కానీ ప్రభు వైపు చూడండి. ప్రభు ఏ ప్రజలైతే నిన్ను ద్వేషిస్తున్నారో అదే ప్రజలు నిన్ను ప్రేమించేలాగా చేయగల సమర్థుడు. ఆయన వైపు మనం తిరిగి ఆయన్ను వేడుకొన్నట్లయితే ఆయన మన యందు కనికరపడి మనల్ని రక్షించి, ఏ ప్రజలైతే మనల్ని ద్వేషిస్తున్నారో అదే ప్రజల మధ్య మనల్ని నిలబెట్టగలడు. నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. ప్రియులారా, ఒకప్పుడు యోసేపును సొంత అన్నదమ్ములే తనను కొట్టి, హింసించి, అవమానపరిచి చంపే ప్రయత్నం చేశారు. చివరికి ఐగుప్తీయులకు అమ్మివేశారు. కానీ యోసేపు దేవుని వైపు చూస్తూ, ఏ అన్నదమ్ములైతే తనను అమ్మేశారో, ఏ అన్నదమ్ములైతే తనను ద్వేషించి, హింసించి, కొట్టి చంపాలని చూశారో అదే అన్నదమ్ముల మధ్య దేవుడు తిరిగి నిలబెట్టాడు. ఏ తండ్రి నుంచి తను దూరం అయిపోయాడో అదే తండ్రిని తిరిగి చూసే అవకాశం, తండ్రితో కలిసి జీవించే అవకాశం దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ప్రియా సహోదరి సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ద్వేషించుతున్నారా నిన్నెవరైనా? వారి మధ్యలో దేవుడు నిన్ను నిలబెట్టబోచున్నాడు. ఒక్కసారి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు. మా సమాజంలో మేము ద్వేషింపబడుతూ, దూషింపబడుతూ, అసహింపబడుతూ ఉంటున్నాం. ఇదిగో, ఎవరి మధ్య అయితే మేము దూషింపబడ్డామో, ఎవరి మధ్య అయితే మేము అవమానించబడ్డామో, ఎవరి మధ్య అయితే మేము నా తండ్రి వెలివేయబడినాము, అలాంటి ప్రజల మధ్య మమ్మల్ని నిలబెట్టండి.
శత్రువుల మధ్యలో విందు ఏర్పాటు చేసే దేవుడు, మమ్మల్ని కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నా. ఈ దేశాన్ని కాపాడండి దేవా. దేశంలో ఉన్నటువంటి మతోన్మాదాన్ని నిర్మూలించండి తండ్రి. నీ రక్షణ కాపుదల మా అందరికీ అనుగ్రహించుమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.